టెన్నిస్ ఎల్బో అనేది ఇది క్రానిక్ యూసేజ్ వల్ల అంటే రిపిటీటివ్ యూసేజ్ ఆఫ్ మజిల్స్ వల్ల వచ్చే ఇంజురీ అన్నమాట. మనకి ఈ రిస్ట్ పైకనడానికి, ఫింగర్స్ పైకనడానికి ఉపయోగపడే కండరాలన్నీ మనకిక్కడ ఈ ఎల్బో ఇక్కడ లాటరల్ ఎపికాండైల్ అంటాం. ఇక్కడ నుండి మనకి ఆరిజినేట్ అవుతుందన్నమాట. ఈ మజిల్స్ అన్నీ మనకి ఇక్కడ నుండి ఆరిజినేట్ అవుతాయి. సో, ఇక్కడ ఈ రిపిటీటివ్ ఇంజురీస్ ఏంటంటే ఇప్పుడు టెన్నిస్ ఆడే ప్లేయర్స్‌లలో ఎక్కువగా రిస్ట్ మూవ్‌మెంట్ ఎవరైతే చేస్తారో, ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువగా రిస్ట్‌లో ఎవరైతే ఈ ఎక్స్‌టెన్షన్ అంటాం. ఈ ఎక్స్‌టెన్షన్ యాక్టివిటీ ఎక్కువగా ఎవరు చేస్తారో వాళ్ళకి ఇక్కడ మైక్రో టేర్స్ ఈ లిగమెంట్స్ దగ్గర మైక్రో టేర్స్ చిన్న చిన్న టేర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టేర్స్ అయినప్పుడు వాళ్ళకి ఎల్బో పెయిన్ ఉండడము అండ్ ఈ మూవ్‌మెంట్ చేయడానికి లేదంటే ఏదైనా డోర్ ఓపెన్ చేయడానికి కానీ, బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి కానీ సో, డిస్కంఫర్ట్, పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, దీనివల్ల క్రికెట్ ఆడేవాళ్ళు గానీ, టెన్నిస్ ఆడేవాళ్ళు గానీ వాళ్ళ ఎఫిషియన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. వాళ్ళు ఈ యాక్టివిటీ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో, ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే దీన్ని ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. చిన్నగా నొప్పి స్టార్ట్ అయినప్పుడే ఎవాల్యుయేట్ చేసుకొని దానికి ఫస్ట్ ఇనీషియల్‌గా రెస్ట్, మెడికేషన్స్ యూజ్ చేసుకోవడము, ఎక్సర్‌సైజెస్, ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీలో కూడా అల్ట్రాసౌండ్ అనే పద్ధతి ద్వారా మనం ఇక్కడ ఈ లిగమెంట్స్ హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుని తర్వాత దాని గురించి రెగ్యులర్‌గా స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం అవసరం. సో, ఈ ఇంజ్యూరీ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆటలో అయినా గానీ మన టెక్నిక్ బాగాలేదంటే గనుక ఆ లిగమెంట్స్ ఇంజ్యూరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ టెన్నిస్ ఎల్బో గురించి మనకి ఎప్పుడైతే రిస్ట్ బాగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం ప్రాపర్‌గా అంటే ఆ టెక్నిక్ మార్చుకుని ఈ టెన్నిస్ ఎల్బో ఇంజురీ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.